అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో చాలా స్పెషల్ డే. ఎంతో భక్తి శ్రద్ధలతో సంతోషంగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం. రోజు ఉండే పనులు, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పక్కన పెట్టి ఒక్కరోజు అమ్మ మీద మనసు పెట్టి పూజ చేసుకోవడం నిజంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే ముందుగా అమ్మవారి కోసం ఒక బ్యూటిఫుల్ బ్యాక్డ్రాప్ అరేంజ్ చేసుకున్నాను. చిన్న చిన్న డెకరేషన్స్ చేసిన ఇప్పుడు అమ్మవారిని ప్రతిష్ఠించడానికి పీట పెట్టుకుంటున్నాను. మన సాంప్రదాయంలో పీటకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దేవుడిని ఒక ప్రత్యేకమైన స్థానంలో కూర్చోబెట్టి పూజించడం అంటే మన ఇంటికి వచ్చిన అతిథిని ఎంతో గౌరవంగా ఆహ్వానించినట్టే. ఈరోజు మన ఇంటికి సాధారణంగా ఎవరో అతిథి రావడం కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవినే మన ఇంటికి ఆహ్వానిస్తున్నాం అనే భావనతో ఈ ఏర్పాట్లన్నీ చేసుకుంటాం. అందుకే ప్రతి చిన్న పని కూడా చాలా భక్తితో చేయాలనిపిస్తుంది. ఇప్పుడు పీట మీద బొట్టు పెడుతున్నాను. పసుపు, కుంకుమ మన హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రమైనవి. పసుపు అంటే మంగళానికి, కుంకుమ అంటే శుభానికి గుర్తుగా భావిస్తాం. ఏ పూజ అయినా పసుపు కుంకుమ లేకుండా పూర్తి అనిపించదు కదా. అందుకే అమ్మవారిని ప్రతిష్ఠించే ముందు పీటను కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకుంటున్నాను. ఇప్పుడు పీట మీద తెల్లటి వస్త్రాన్ని పరుస్తున్నాను. తెలుపు అంటే మనకు ప్యూరిటీ, పీస్ గుర్తొస్తాయి. పూజ చేసే ప్రదేశం కూడా చాలా నీట్గా, క్లీన్గా ఉండాలని మన సాంప్రదాయం చెబుతుంది. చిన్న చిన్న పనులే అయినా వాటిని మనస్ఫూర్తిగా చేస్తే ఆ ప్రిపరేషన్లో కూడా ఎంతో ప్రత్యేకమైన ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు మన అసలు ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. కలశం సిద్ధం చేసుకుంటున్నాను. ఇప్పుడు వరలక్ష్మి అమ్మవారిని కలశాన్ని సిద్ధం చేసుకుంటున్నాను. మన పూజల్లో కలశానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. కలశాన్ని దేవతా స్వరూపంగా భావించి అందులో పవిత్రమైన నీటిని లేకపోతే బియ్యం కూడా పెట్టుకోవచ్చు. అందులో నేను బియ్యం వేస్తున్నాను. బియ్యం అంటే మనకు అన్నం, జీవనానికి ఆధారం. మన ఇంట్లో ఎప్పుడూ అన్నానికి కొదవ ఉండకూడదని, ఆహార సమృద్ధి ఉండాలని మనం కోరుకుంటాం. అందుకే బియ్యానికి కూడా పూజతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పుడు ఇందులో పోకలు వేస్తున్నాను, తర్వాత ఖర్జూర కూడా వేస్తున్నాను. మన పూజలో ఉపయోగించే ప్రతి వస్తువును కూడా ఒక ప్రత్యేకమైన సమర్పణగా భావిస్తాం. ఇలా కలశాన్ని ఒక్కొక్కటిగా సిద్ధం చేసుకుంటూ ఉంటే మనకు తెలియకుండానే మనసు మొత్తం పూజ మీదకి వెళ్ళిపోతుంది. రోజు మనం ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం, కానీ పూజ ప్రిపరేషన్ మొదలుపెట్టిన తర్వాత మాత్రం కొంతసేపు మన మైండ్ చాలా పీస్ఫుల్గా అయిపోతుంది. అందుకే నాకు పర్సనల్లీ పండుగలు, ప్రిపరేషన్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మన వరలక్ష్మి అమ్మవారికి చీర కడుతున్నాను. నిజంగా ఈ స్టెప్ చాలా స్పెషల్ అండ్ నాకు చాలా భయమేసింది, అసలు నేను సరిగా కడతానా లేదా అని చెప్పేసి. కానీ అమ్మవారికి చీర కడుతూ ఉంటే మన ఇంట్లోనే ఒక పెద్ద మనిషిని మనం ప్రేమగా అలంకరిస్తున్నట్టు అనిపిస్తుంది. అమ్మవారికి ఏ రంగు చీర కట్టాలి, ఎలా అలంకరించాలి, ఏ పూలు పెట్టాలి, ఇవన్నీ ముందే ఆలోచించుకొని చేసుకుంటాం. ఎంత అందమైన డెకరేషన్ చేసినా అమ్మవారి ముఖం ఆ చిరునవ్వు వచ్చిన తర్వాతే డెకరేషన్ కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది. అమ్మవారిని అలంకరించేటప్పుడు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అమ్మవారికి మనం పెట్టే చీర, నగలు, పూల కంటే మన భక్తి చాలా ముఖ్యమైనది. మనస్ఫూర్తిగా అమ్మ మా కుటుంబాన్ని చల్లగా చూడు అని కోరుకుంటే చాలు. మన ఇంట్లో ప్రతి ఒక్కొక్కరిని ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు సంతోషంగా ఉండాలి, భార్యాభర్తల మధ్య ఎప్పుడూ ప్రేమ, అండర్స్టాండింగ్ ఉండాలి, ఇంట్లో పెద్దవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఇలా మన ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండాలి. ఇవే కదా మనం అమ్మవారిని కోరుకునే అసలైన మాటలు. ఇప్పుడు అమ్మవారి డెకరేషన్ కంప్లీట్ చేస్తున్నాను. పూలు, కుంకుమ, పసుపు ఇలా ఒక్కొక్కటిని పెట్టుకుంటూ ఉంటే అమ్మవారు ఇంకా అందంగా కనిపిస్తున్నారు. అమ్మవారి అలంకరణలో నాకు నచ్చే విషయం ఏంటంటే చివరికి ఎంత సింపుల్ చేసినా చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. ఎందుకంటే మనం డెకరేట్ చేసేది కేవలం ఒక విగ్రహాన్ని కాదు, మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాం అనే భావంతో చేస్తాం. అందుకే ఈ పూజకు ముందుగా ఈ ప్రిపరేషన్ మొత్తం ఒక ఫెస్టివల్ ఫీలింగ్ ఇస్తుంది. అమ్మవారిని చూస్తూ ఉంటే మనసులో తెలియకుండానే ఒక ప్రశాంతత వస్తుంది. అమ్మ నువ్వు మా ఇంట్లో ఎప్పుడు ఇలాగే కొలువై ఉండాలి అని అనిపిస్తుంది. ఇలా అమ్మవారిని ప్రతిష్ట, అలంకరణ మొత్తం పూర్తయ్యాక ఇప్పుడు పూజ ప్రారంభించాను. ముందుగా గణపతి పూజ చేసుకున్నాను. ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. వినాయకుడిని విఘ్నేశ్వరుడు అని కూడా పిలుస్తాం. అంటే మనం చేసే శుభకార్యాలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా కాపాడే దేవుడు. అందుకే ముందుగా గణపతిని పూజించి, స్వామి ఈరోజు మేము చేసుకునే వరలక్ష్మి వ్రత పూజ ఎలాంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా పూర్తయ్యేలా చూడాలి అని ప్రార్థించుకున్నాను. మా ఇంట్లో ఎప్పుడు శుభకార్యాలు, మంచి విషయాలు జరుగుతూనే ఉండాలి అని కోరుకున్నాను. గణపతి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు వరలక్ష్మి
అమ్మవారి పూజను ప్రారంభించుకున్నాను. కలశ పూజ. ఇప్పుడు కలశ పూజ చేసుకుంటున్నాను. మన పూజ విధానంలో కలశానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. కలశాన్ని దేవతా స్వరూపం అని కూడా భావించి అందులో పవిత్రతను ఆహ్వానించి పూజించుకుంటాం. నేను ముందుగానే కలశాన్ని సిద్ధం చేసుకున్నాను. కలశంలో బియ్యం, పోకల గజ్జలు ఇవన్నీ పెట్టుకున్నాను కదా, ఆల్రెడీ మీకు ముందే చెప్పాను. అమ్మ ఈరోజు మా ఇంటికి వచ్చి మా పూజను స్వీకరించాలి. మా కుటుంబం మీద నీ కరుణ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి అని ప్రార్థించుకున్నాను. ఇలా కలశ పూజ చేసుకున్న తర్వాత అమ్మవారిని భక్తితో ధ్యానిస్తూ ముందుకు వెళ్దాం. సంకల్పం చేసుకోవాలి. ఏ పూజ చేసినా మనం ఎందుకోసం పూజ చేస్తున్నామో మనసులో ఉంచుకొని సంకల్పం చేసుకోవడం ఒక ముఖ్యమైన భాగం. ఈరోజు వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని మా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి, ఆరోగ్యం, ఐశ్వర్యం, ప్రశాంతత ఉండాలని కోరుకుంటూ చేసుకున్నాను. మనకు ఏం కావాల్సినవి మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని కూడా కోరుకోవాలి. ఇక ఇప్పుడు వరలక్ష్మి అమ్మవారి పూజను ప్రారంభించుకున్నాను. అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు సమర్పిస్తూ పూజ చేసుకున్నాను. అమ్మవారి నామాలను స్మరించుకుంటూ ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించడం చాలా ప్రశాంతంగా అనిపించింది. మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా అమ్మవారి మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి పూజ చేసుకుంటే ఆ సమయంలో మనకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీస్ అనేది వస్తుంది. అమ్మవారి ముందు కూర్చొని పూజ చేసేటప్పుడు నాకు కూడా మా కుటుంబం గురించి ఆలోచన వచ్చింది. మన జీవితంలో అసలు మనం ఎన్ని థింగ్స్ కోరుకున్నా చివరికి మన వాళ్ళు బాగుండాలనేదే ఒక పెద్ద కోరిక కదా. అందుకే అమ్మవారి ముందు కూర్చొని అమ్మ మా ఇంట్లో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని నేనైతే కోరుకున్నాను. మా పిల్లల్ని చల్లగా చూడు, మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉంచు, మా పెద్దల ఆశీర్వాదాలు ఎప్పుడు మాకు ఉండేలా చూడు, మా ఇంట్లో ప్రశాంతత ఎప్పుడు ఉండేలా చూడు అని ప్రార్థించుకున్నాను. ఇలా అమ్మవారికి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ పుష్పార్చన చేసుకున్నాము. అమ్మవారి ప్రతి నామాన్ని చదివేటప్పుడు ఒక్కొక్క పువ్వును సమర్పిస్తూ భక్తిగా పూజించుకున్నాను. పూజలో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్కి చాలా ఇష్టం. ఎందుకంటే మనం అమ్మవారిని దగ్గరగా చూసుకుంటూ ఒక్కొక్క పువ్వును సమర్పిస్తూ ఉండడం వల్ల పూజ మీద మనకు అసలు ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. పూలు ఎంత అందంగా ఉన్నా అమ్మవారి పాదాల దగ్గర సమర్పించిన తర్వాత వాటికి వచ్చే అందమే వేరు. అందుకే పూజలో మనం సమర్పించే ప్రతి వస్తువును ప్రేమగా, భక్తిగా సమర్పించుకోవాలి. నెక్స్ట్ నేను వరలక్ష్మి వ్రత కథ స్టార్ట్ చేశాను. తర్వాత వ్రత కథ అనేది పూజలో చాలా ముఖ్యమైన భాగము. అమ్మవారి మహిమను గుర్తు చేసుకుంటూ భక్తితో కథను చదువుతూ వ్రతాన్ని పూర్తి చేసుకున్నాను. కథ చదువుకునే సమయంలో మన పెద్దలు మనకు చెప్పిన సాంప్రదాయాలు గుర్తుకొస్తాయి. మనకు ఈరోజు ఉన్న ట్రెడిషన్స్ అన్నీ ఒక ముందు తరాల నుంచి మనకు వచ్చాయి. అందుకే మనం కూడా వీలైనంత వరకు వాటిని పాటిస్తూ మన పిల్లలకు కూడా ఈ పద్ధతుల గురించి తెలియజేయాలి. ఎందుకంటే ఈ పండుగలు అంటే కేవలం కొత్త బట్టలు, మంచి ఫుడ్, డెకరేషన్స్ మాత్రమే కాదు, మన సాంప్రదాయాన్ని తర్వాత తరానికి కూడా తీసుకెళ్ళడం. వ్రతంలో భాగంగా తూరాన్ని కూడా పూజలో ఉంచి అమ్మవారిని ఆశీస్సులు తీసుకున్నాను. పసుపు కుంకుమతో పూజ చేసి అమ్మవారిని ప్రార్థిస్తూ వ్రతాన్ని పూర్తి చేసుకున్నాను. నెక్స్ట్ నైవేద్యం. ఇప్పుడు నేనైతే ఒక 8 రకాల వంటలు అయితే నైవేద్యంగా చేశాను. నేనైతే పాయసం, పులిహోర, దద్దోజనం, పానకం, శనగలు, గుడాలు, దద్దోజనం, ఈ పరమాన్నం కూడా చేశాను. ఇవన్నీ దేవుడికి నైవేద్యంగా పెట్టాను. నెక్స్ట్ నేను వాయనం ఫస్ట్ అమ్మవారికి ఇచ్చాను. ఇక వ్రతంలో ఏంటంటే వాయనం కదా, ఇది ముందుగా అమ్మవారికి వాయనం సమర్పించుకున్నాను. అమ్మవారికి పసుపు, కుంకుమ, తాంబూలం మొదలైనవి సమర్పిస్తూ అమ్మ మా ఇంట్లో ఎప్పుడూ నీ అనుగ్రహం ఉండాలి అని ప్రార్థించుకున్నాను. నెక్స్ట్ నా పాపకి వాయనం ఇచ్చాను. కాళ్ళకి మంచిగా పసుపు రాసి బొట్టు, గంధం పెట్టేసి తనకు గాజులు, ఒక బ్లౌజ్ పీస్, వక్కలు, పోకలు, కుంకుమ, పసుపు, గాజులు ఇవన్నీ నేను వాయనం ఇచ్చాను. పుచ్చుకుంటేనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం. థ్యాంక్ యూ. తర్వాత మా ఇంటికి పక్కింటి వారికి వచ్చారు. మన పండుగలతో అందరికీ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం కూడా ఒక బ్యూటిఫుల్ ట్రెడిషన్ కదా. సో పసుపు కుంకుమ ఇచ్చి వాయనం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు కూడా నేను తీసుకున్నాను.
ఒకరి ఇంట్లో పండుగ జరుగుతుందంటే ఇంకొకరు వచ్చి పలకరించడం, పసుపు కుంకుమ ఇచ్చుకోవడం, ప్రసాదం పంచుకోవడం ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్లే మన పండుగలు ఇంకా స్పెషల్‌గా అనిపిస్తాయి. ఇలా మా ఇంట్లో ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని నేను ఎంతో భక్తి శ్రద్ధలతో సంతోషంగా చేసుకున్నాను. ఈరోజు అమ్మవారి ముందు నేను కోరుకున్నది ఒకటే, మా ఇంట్లో ఎప్పుడు నవ్వులు ఉండాలి, మా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలి, మా పిల్లల మీద అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి, మా పెద్దల ఆశీర్వాదాలు మాపై ఎప్పుడూ ఉండాలి, మా ఇంట్లో ఎప్పుడు ప్రశాంతత, సంతోషం, ఐక్యత ఎప్పుడు ఉండాలి. ఇలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.